హాయ్ అండి. ప్రేమతో 20వ భాగం వినండి. అందరూ విజయ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. పోలీసులను చూస్తూనే ఒక నర్సు ఏదో పని ఉన్నట్టు వీళ్ళు పక్కగా ఆగి, సార్, నేనే మీకు ఆ విషయం చెప్పాను. నేను చెప్పానని ఇక్కడ చెప్పొద్దు. నా ఉద్యోగం పోతుంది సార్ అంది. సరే, ఎక్కడున్నాడు పేషెంట్ అన్నాడు విక్రాంత్. మీరు ఏమీ తెలియనట్టుగా రిసెప్షన్ వరకు నాతో రండి. మీ దగ్గర సురేష్ ఫోటో ఉంటే తీయండి అని వాళ్ళ ముందు నడుస్తూ వెళ్ళి, వీళ్ళు ఒక ఫోటో చూపించి అతన్ని కలవాలి, మీ హాస్పిటల్లో ఉన్నాడా అంటున్నారు. మన హాస్పిటల్లో ఉన్నాడా అంది నర్స్ ఆమెతో. ఇలా చూపించండి సార్ అని వాళ్ళు చూపించిన ఫోటో చూసి, ఇలాంటి వాళ్ళు ఎవరు మా హాస్పిటల్కి రాలేదు సార్ అంది. ఇక్కడ మెయిన్ డాక్టర్ ఎక్కడ ఉంటున్నారు? ముందు అతన్ని పిలవండి అన్నాడు విక్రాంత్ ఫోన్ చేసి. సార్, పోలీసులు వచ్చారు, మిమ్మల్ని కలవాలి అంటున్నారు అంది. ఒక్క నిమిషానికే వస్తూ, ఏమైంది సార్, ఏం కావాలి మీకు అన్నాడు. మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న సురేష్ కావాలి. అతను ఎక్కడున్నాడు అన్నాడు ఎస్ఐ. సురేషా? అతనెవరు? అలాంటి వాళ్ళెవరు నాకు తెలీదే. అలా ఏదైనా ఉంటే ఇక్కడ రికార్డ్స్ చూపించాలి కదా. నన్ను పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నాడు ఆమె వైపు తిరిగి. అతని గొంతులో చిన్న కంగారు. వచ్చింది సార్. మిమ్మల్ని పిలవడమే కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే మీరు ఒక హంతకుడిని, పోలీసులు మోస్ట్ వాంటెడ్ అని ప్రకటించిన వెతుకుతున్న వ్యక్తిని అడ్మిట్ చేసుకుని ప్రైవేట్గా ట్రీట్మెంట్ చేస్తున్నందుకు అన్నాడు విక్రాంత్. దానికి మీ దగ్గర సాక్ష్యాలున్నాయా? మా హాస్పిటల్లో అలాంటిది ఏమీ జరగట్లేదు. ఏదైనా ఉంటే మేమే మీకు ఇన్ఫామ్ చేసేవాళ్ళం కదా. ఇలా మీరు డాక్టర్స్ టైంని వేస్ట్ చేయకూడదు అన్నాడు. మీరు కదలకుండా కాసేపు ఇక్కడే కూర్చోండి సార్, మేమంతా హాస్పిటల్ చెక్ చేయాలి. ఇక్కడ సురేష్ లేకపోతే మేమే వెళ్ళిపోతాం. లేదంటే మీ ఇష్టంతో పని లేకుండానే మీ టైం వేస్ట్ చేసుకుని జైల్లో కూర్చోవాలి అన్నాడు. ఇది మనుషులకు ప్రాణాలు పోసే హాస్పిటల్. ప్రాణాలు తీసేవాళ్ళు ఇక్కడ ఉండరు. అయినా సెర్చ్ వారెంట్ ఉందా అన్నాడు డాక్టర్. వస్తుంది సార్, ఆందివే ఉంది. అంతవరకు ఆగమంటారా? ఈలోపు చెక్ చేసుకోవచ్చా అన్నాడు విక్రాంత్. కొద్దిసేపు ఆలోచించి, సరే రండి చూపిస్తాను అన్నాడు. ఇప్పటి వరకు మీకు ఎవరో తెలియదన్నారు, ఇప్పుడు చూపిస్తానంటున్నారు అన్నాడు. మీరు చూడాలనుకున్న వ్యక్తి కోమాలో ఉన్నాడు. స్పృహలోకి అప్పుడప్పుడు వస్తున్నాడు, కానీ మళ్ళీ వెంటనే స్పృహ కోల్పోతున్నాడు. అతని తలకి గట్టిగా గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ నడుస్తోంది అన్నాడు. అతనిని ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు? మీరు ఎందుకని ఈ విషయాలు దాస్తున్నారు? నేరస్తుని దాయడం కూడా నేరమే తెలుసా మీకు అన్నాడు. నేనేమీ దాయట్లేదే. అతను స్పృహలోకి వచ్చే వరకు మీకు చెప్పకూడదని భార్య రిక్వెస్ట్ చేసింది. ఆమె భయం ఏంటంటే, మీకు తెలిస్తే మీరు తీసుకువెళ్ళి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టేస్తారు. అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా అందదు. అందుకని అతను స్పృహలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఫోన్ చేసి మీకు చెప్పమంది అన్నాడు. ముందుది చెప్పండి. ఇతన్ని ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు అన్నాడు. అతని భార్య లావణ్య. ఆమె ఇక్కడ జాయిన్ చేసింది అన్నాడు. ఏంటి అన్నాడు విక్రాంత్. అవును సార్, అతని భార్య ఇక్కడ జాయిన్ చేసింది. డబ్బులు కూడా ముందుగానే పే చేసేసింది అన్నాడు. సునంద్ వచ్చింది అక్కడికి. విక్రాంత్ విషయం అంతా వివరించాడు. మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి చూసిందా అంది సునంద. చూస్తూనే ఉన్నారు. 3 రోజుల తర్వాత ఒకసారి వచ్చి చూసి వెళ్తారు. 2 రోజులుగా రాలేదు. ఫోన్ చేశారు, ఎలా ఉన్నాడో కనుక్కుంటున్నారు అన్నాడు. పోలీసులు ఈ మనిషి కోసం వెతుకుతున్నారని మీకు తెలిసుండి మాకు చెప్పలేదు. ఇది ఎంత పెద్ద నేరమో తెలుసా మీకు అంది. పాపం సార్, అతను వచ్చేటప్పటికి చాలా రక్తం పోయి బ్రతుకుతాడనే నమ్మకం మాకే కలగలేదు. అలాంటి వ్యక్తి ఎవరినో చంపేశాడంటున్నారు. అది నిజం కాదనిపించింది సార్ నాకు. చావు నుండి తప్పించుకొని వచ్చాడు మా దగ్గరికి. అతని భార్య స్పృహలోకి వచ్చిన తర్వాత పోలీసులకు చెప్దామంటే, అందుకే నేను వెంటనే అంగీకరించాను అన్నాడు. మీరు మీ టైం వేస్ట్ చేస్తున్నామన్నారు. అతను ఇక్కడ ఉండి మేము అతని కోసం వెతుకుతుంటే మరి మా టైం వేస్ట్ కదా. మా టైం మీకు విలువైనది కాదు అనిపించిందా అన్నాడు విక్రాంత్. టైం కంటే మనిషి ప్రాణం ముఖ్యం అనిపించింది సార్ అన్నాడు. ముందు అతను ఎక్కడున్నాడో చూపించండి అంది సునంద. రండి అని తను ముందు నడుస్తుంటే వీళ్ళంతా వెనక నడుస్తున్నారు. ఒంటి నిండా రక్తం, తలకి బలమైన గాయాలు.
నిజంగా ఒక స్కూటర్ మీద కూర్చోబెట్టి ఎలా తీసుకొచ్చారో అని నాకే భయం వేసింది. పాపం భార్య కంగారు పడుతూ 50 లక్షలు డిపాజిట్ చేసేసింది. మిగిలినవి అతను స్పృహలోకి వచ్చాక కడతామంది అన్నాడు. అలా ఏదైనా కేసు వచ్చినప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి అని మీకు తెలియదా? 50 లక్షలు కట్టేస్తే రూల్స్ అన్నీ మర్చిపోయారు కదా అంది సునంద. అతని భార్య రిక్వెస్ట్ చేసింది. ఇతనిని ఎవరో చంపబోయారని, వాళ్ళ నుండి తప్పించి తీసుకొచ్చానని చెప్పింది. అతను ఇక్కడున్నాడని తెలిస్తే ఇక్కడికొచ్చి చంపేస్తారని, అందుకే ఎవరికీ చెప్పకుండా చూడమని వేడుకుంది. అతని పరిస్థితి చూస్తే నాకు అదే అనిపించింది. ఎవరో అతన్ని చాలా గట్టిగా కొట్టారు. ఇంకొక 2-3 దెబ్బలు పడుంటే అక్కడే చచ్చిపోయి ఉండేవాడు అన్నాడు. సురేష్ ఉన్న రూంలోకి వెళ్ళారంతా. స్పృహలో లేడు. తలకి కట్లు కట్టున్నాయి. చెయ్యి కూడా విరిగిందనుకుంటా. బ్యాండేజ్ వేసి ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇతనికి స్పృహ రాలేదా అంది సునంద. జాయిన్ చేసిన 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాడు. లావణ్య లావణ్య అని కలవరిస్తుంటే నేనే భార్యకు ఫోన్ చేశాను. ఆవిడొచ్చి చూసుకున్నారు, కానీ వెంటనే స్పృహ తప్పిపోయాడు. ఎంతసేపు మాట్లాడినా అతను స్పృహలోకి రాలేదు అన్నాడు. ఆ రూమ్లో నుండి బయటకు వస్తూ సునంద విక్రాంతితో, మన వాళ్ళని పంపించి లావణ్యను అరెస్ట్ చేసి తీసుకురమ్మను. తను ఒక్కతే హాస్పిటల్కి తీసుకురాలేదు, కూడా ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు అన్నారు కదా వీళ్ళు, అతనెవరో తెలుసుకోండి అంది. వీళ్ళు వెనకే వస్తున్న డాక్టరు, అతను లావణ్య బ్రదర్ మేడం అన్నాడు. వెళ్తున్న అందరూ ఒక్కసారిగా ఆగారు. అవును, వాళ్ళ తమ్ముడు ఎవరో అనుకుంటాను, అలాగే అన్న గుర్తు అన్నాడు. లావణ్యకు తమ్ముళ్ళు ఉన్నారా? అన్నయ్య ఏమో కదా అంది సునంద. ఏమో బ్రదర్ అని చెప్పింది, నేను తమ్ముడు అనుకున్నాను. ఇద్దరూ వచ్చి అడ్మిట్ చేశారు. చూడటానికి సామాన్యంగా కనిపిస్తున్నారు, కానీ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడే అంత డబ్బు కూడా తెచ్చి కట్టేశారు. అది కొంచెం ఆశ్చర్యం అనిపించినా అతను స్పృహలోకి వచ్చాక ఎలాగో మీకు చెప్తాను కదా అని నేను సైలెంట్గా ఉండిపోయాను అన్నాడు. నాకైతే డౌట్గా ఉంది. అక్క తమ్ముడు అంటే గౌరీ వాళ్ళ తమ్ముడు కాదు కదా అంది సునంద. వాళ్ళయ్యే ఛాన్స్ ఉండదు మేడం. ఎందుకంటే భర్తను చంపేసి పరాయి మగవాడిని కాపాడుతుందా? ఒకవేళ ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని అలా ఉంటే భర్తను కూడా రక్షిస్తుంది కదా. సురేష్ ఒక్కడిని ఎందుకు రక్షిస్తుంది అన్నాడు విక్రాంత్. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సీసీ ఫుటేజ్ చూడాల్సిందే. ముందు లావణ్యని అరెస్ట్ చేసి తీసుకురమ్మను. మనం స్టేషన్కి వెళ్ళేసరికి తన స్టేషన్లో ఉండాలి అంది సునంద. అలాగే మేడం అంటూ ఎస్ఐ బయటికి వెళ్ళిపోయాడు. ఈ కేసేంటో మొదటి నుండి ఇద్దరు ఆడవాళ్ళ మధ్య తిరుగుతుంది. వాళ్ళిద్దరూ కొట్టుకోవడం చూసి లావణ్య సతీష్ని చంపేసి సురేష్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది అనుకుందాం. కానీ కూడా ఇంకో వ్యక్తి అంటే తన బ్రదర్ తనకి హెల్ప్ చేశాడా? వాళ్ళు అసలు లావణ్య ముఖమే చూడట్లేదు కదా అంది సునంద. కానీ గౌరీ అనుకుంటే కూడా ఉన్న వ్యక్తి మ్యాచ్ అవుతోంది. కానీ భర్తను వదిలేసి సురేష్ని ఎందుకు రక్షించిందో అర్థం కాలేదు అన్నాడు విక్రాంత్. సీసీ ఫుటేజ్ చూడు, మొత్తం అంతా బయటపడుతుంది అంది. రూమ్లో కూర్చొని రికార్డు తీయించారు. అది చూస్తూ, అవును, వాళ్ళిద్దరూ గౌరీ వాళ్ళ తమ్ముడే. ఏంటి ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతోంది? గౌరీ ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేసి తన పేరు లావణ్యగా చెప్పుకుందా? ఎందుకలా? అంటే లావణ్య గురించి తనకు ముందే తెలుసా అన్నాడు. అదే తెలుసుకోవాలి మనం. లావణ్య దగ్గర కూడా ఈ విషయం దాచిందా? పిల్లాడిని తనతో తీసుకువెళ్ళింది, కోర్టుకొచ్చి బెయిల్ తీసుకుంది, తీసుకువెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంది, ఇన్ని చేసింది. కానీ నీ భర్త ఆపదలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడని ఎందుకు చెప్పలేదు అంది సునంద. అదే అర్థం కావట్లేదు. భర్తను చంపుకుని పరాయి వ్యక్తిని ఎందుకు కాపాడుతోంది అన్నాడు. లావణ్య ఒక్కదాన్నే కాదు, ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకురమ్మను. నువ్వు కూడా వెళ్తావా అంది విక్రాంతితో సునంద. ఎందుకు? మన వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, ఫోన్ చేస్తాను, ముగ్గురిని తీసుకొస్తారు. ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నారుగా అన్నాడు. వీళ్ళు ముగ్గురు మధ్యలో కథ ఉంది కనుక కేసు కొలుక్కొచ్చేసినట్టే. వాళ్ళు ముగ్గురు ఏం జరిగిందో చెప్తే మనకు అర్థమైపోతుంది అంది. మొత్తానికి కేసు తుది దశకు వచ్చింది అన్నాడు. ఒక పని చెయ్యి, లావణ్యని హాస్పిటల్ దగ్గరకు తీసుకురమ్మను. లావణ్య మాట్లాడితే ఇతను స్పృహలోకి వస్తాడేమో చూద్దాం. ఇతను మాట్లాడితే ఇంకా క్లియర్ అయిపోతుంది అంది సునంద. విక్రాంత్ ఎస్ఐకి ఫోన్ చేసేటప్పటికే అతను గౌరీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు.
నాకు బెయిల్ ఇచ్చారు, మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అంది లావణ్య. నీ భర్తని నువ్వే హాస్పిటల్లో జాయిన్ చేసి ఏమీ తెలియనట్టుగా అతను ఎక్కడున్నాడో చెప్పకుండా మమ్మల్ని తప్పుదోవ పట్టించినందుకు అన్నాడు ఎస్ఐ. సురేష్ హాస్పిటల్లో ఉన్నాడా? ఏమైంది అతనికి? అంది ఆదుర్దాగా లావణ్య. నీకు తెలీదా? నువ్వు చాలా మంచి యాక్టర్ అనుకుంటా. హాస్పిటల్లో జాయిన్ చేసిన దానివి నువ్వే. మళ్ళీ నన్ను అడుగుతున్నావా? 50 లక్షలు కట్టావుగా అక్కడ. ఎక్కడి నీకు అంత డబ్బు? నువ్వే హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయి, నడు అన్నాడు. హాస్పిటల్లో జాయిన్ చేసినందుకే అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయాల్సింది లావణ్యని కాదు, నన్ను అంది గౌరీ ముందుకొచ్చి. ఫోన్ రింగ్ అవుతుంటే పక్కగా నిలబడి ఫోన్ తీశాడు ఎస్ఐ. విక్రాంత్ ఫోన్ చేశాడు. చెప్పండి సార్ అన్నాడు. లావణ్యనే కాదు, గౌరీని, వాళ్ళ తమ్ముణ్ణి, ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకురండి అన్నాడు అతను. గౌరీ, నువ్వు నా భర్తని హాస్పిటల్లో జాయిన్ చేసావా? ఏమైంది సురేష్కి? అంది లావణ్య. ఒంటి నిండా గాయాలతో ఉంటే నేనే తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను అంది గౌరీ. ఏమైంది అతనికి? గాయాలు ఎందుకయ్యాయి? అంది లావణ్య. మాట్లాడకుండా చూస్తోంది గౌరీ. ఏమైందే? ఏంటిదంతా? నువ్వు చంపేశావా నీ మొగుడిని? అంది లక్ష్మి. హే, నువ్వుండు, నీకేం తెలీదు. నేనెందుకు చంపుతాను మావని? మావని నేను చంపలేదు. నేను కేవలం సురేష్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అంతే అంది గౌరీ. నేను అనుమానించిందే నిజమైంది దేవుడా. అక్క తమ్ముడు కలిసి నా కొడుకుని చంపేశారు. ఏడుపు మొదలుపెట్టింది గౌరీ వాళ్ళ అమ్మమ్మ. మీ తమ్ముడు ఎక్కడున్నాడు? అన్నాడు ఎస్ఐ. వాడికి ఏం తెలియదు సార్, నేనే హాస్పిటల్లో జాయిన్ చేశాను. వాడికి దీంతో సంబంధం లేదు అంది గౌరీ. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిల్లో నువ్వు నీ తమ్ముడు ఇద్దరూ కనపడుతున్నారు అన్నాడు. ఆడు నా కూడా వచ్చాడంతే, ఆడేం చేయలేదు అంది గౌరీ. చెప్పండి, ఎక్కడున్నాడు వాడు? అన్నాడు ఎస్ఐ. వీళ్ళిద్దరికీ వాళ్ళ మామంటే చాలా ఇష్టం సార్, వీళ్ళు చంపరు. మీరేదో పొరపాటు పడుతున్నారు అంది లక్ష్మి. అక్కడంతా సీసీలో సినిమా చూపిస్తోంది, వీళ్ళిద్దరూ చేసినవన్నీ. ముందాడెక్కడున్నాడో మర్యాదగా చెప్పు అన్నాడు. షాపుకు వెళ్ళాడయ్యా, షాప్ దగ్గరే ఉంటాడు అంది లక్ష్మి. ఇద్దరు పోలీసులు తమ్ముడిని అరెస్ట్ చేయటానికి వెళ్ళారు. సునంద ఫోన్ చేసి లావణ్యని హాస్పిటల్ దగ్గరికి తీసుకురమ్మని చెప్పింది. గౌరీని అరెస్ట్ చేస్తుంటే లక్ష్మి అడ్డుపడుతూ, నా కూతురు దాని మొగుడిని అదే చంపుకుంటుందా? చంపలేదయ్యా, మీరేదో పొరపాటు పడుతున్నారు. మీరు కేసును పట్టుకోలేక నా కూతురు మీద వేసేస్తున్నారా నేరాన్ని అంది గట్టిగా. నీకు అంత నమ్మకం ఉంటే కోర్టుకు తీసుకువెళ్తాం కదా, అక్కడ మాట్లాడుకో అని ఇద్దరిని లేడీ కానిస్టేబుల్స్ అరెస్ట్ చేసి ఇద్దరిని చెరో జీపు ఎక్కించారు. లావణ్య హాస్పిటల్ దగ్గరికి, గౌరీని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. లావణ్య బాబుని ఎత్తుకుని హాస్పిటల్ దగ్గర దిగి సునంద దగ్గరికి వచ్చి, మేడం ఎక్కడున్నాడు సురేష్ అంది ఆత్రంగా. ఇక్కడే ఉన్నాడు, స్పృహలో లేడు, కోమాలో ఉన్నాడు. కానీ నువ్వు ప్రయత్నించు, నువ్వు మాట్లాడితే ఏమైనా స్పృహలోకి వస్తాడేమో అంది సునంద. విక్రాంత్ లావణ్యని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. సురేష్ని చూస్తేనే ఏడుస్తూ బాబుని పక్కన కూర్చోబెట్టి సురేష్ చేతిని 2 చేతులతోటి గట్టిగా పట్టుకుంది. ఏమైంది నీకు? ఏం జరిగింది అసలు? ఇండియా వచ్చిన వాడివి నాకు కనపడకుండా ఎందుకున్నావు? నువ్వు ఇలా దెబ్బలతో ఉన్నావు. సతీష్ చచ్చిపోయాడు. ఏం జరిగింది అసలు? మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది. నా మాటలు నీకు వినపడుతున్నాయా? ప్లీజ్, నువ్వు సమాధానం చెప్తే కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అంది ఏడుస్తూ. బాబు సురేష్ పక్కనే కూర్చుని డాడీ అంటూ కదుపుతున్నాడు. సురేష్ చేతిలో కదలిక లావణ్య చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నా మాటలు వింటున్నావా? ఏం జరిగిందో చెప్పు. నిన్నెవరు గట్టిగా కొట్టారు ఇలాగా అంది లావణ్య. అతని చెయ్య లావణ్య చేతిని గట్టిగా పట్టుకునే ఉంది, కానీ అతను కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాడు. ఎవరు సార్ ఈవిడ? మేడం, ఒకేసారి ఇలా ఎమోషన్ అవ్వడం చాలా ప్రమాదం. అతను ఎమోషన్ అవుతున్నాడు, కొంచెం నెమ్మదిగా రికవర్ అవ్వాలి ప్లీజ్ అన్నాడు డాక్టర్. డాక్టర్, నేను దగ్గరే ఉంటాను, కాదనకండి. నా మాటలతో అతను తేరుకుంటాడు, స్పృహలోకి వస్తాడు అంది లావణ్య. వద్దు, చాలా ప్రమాదం. నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అతను ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. అలాంటప్పుడు మళ్ళీ స్పృహ తప్పిందంటే పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇంతకుముందు ఇక్కడ జాయిన్ చేసిన లావణ్య వచ్చినప్పుడు కొంచెం కదలిక వచ్చింది, కానీ ఇంత ఎమోషన్ అవ్వలేదు అన్నాడు డాక్టర్. ఇప్పుడు చెప్పండి, ఈవిడేనా సురేష్ని మీ దగ్గర జాయిన్ చేసింది అన్నాడు విక్రాంత్. కాదు సార్, తను కాదు అన్నాడు డాక్టర్. ఈవిడే సురేష్ భార్య లావణ్య. మీకు సురేష్ భార్య లావణ్యని అని తీసుకొచ్చి జాయిన్ చేసింది చచ్చిపోయిన సతీష్ భార్య
అన్నాడు విక్రాంత్. సారీ సార్, నేను గమనించలేదు అన్నాడు డాక్టర్. డాక్టర్ వెళ్ళాక లావణ్య లోపలుండగా విక్రాంత్ బయటికి వచ్చాడు. లావణ్య ఆలోచిస్తోంది. ఏంటిదంతా? నా భర్తని తన భర్త అని చెప్పి గౌరీ తనని హాస్పిటల్లో జాయిన్ చేసింది. సతీష్ ఏమో ఇంటి చుట్టుపక్కల వాళ్లతో తనే నా భర్త అని చెప్పుకున్నాడు. నాకు తెలియకుండా నా చుట్టూ ఇంత జరుగుతుంటే నాకేం తెలియలేదు. దేవుడా, సురేష్కి తొందరగా స్పృహ రావాలి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి అనుకుంది. బయటకు వచ్చిన విక్రాంత్, సురేష్కి గౌరీ ఎలా తెలుసు? వీళ్ళిద్దరికీ పరిచయం ఏముంది అన్నాడు సునందతో. అన్నీ తొందరలోనే తెలుస్తాయి అంది సునంద. లావణ్యకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. అవును కదా, నేను స్టేషన్కి వెళ్తుంటే నా కొడుకుని చూసింది. నేను నా కొడుకుని ఎత్తుకుని వచ్చేశాను. పాపను చూడటానికి వాళ్ళు ఉన్నారు. అయినా ఒక్కసారి వెళ్ళి చూడాలి. ఇంటికి వెళ్ళి కార్డు తీసుకుని డబ్బు డ్రా చేయాలి. ఇక్కడ అవసరం కావచ్చు అనుకుని బయటకు వచ్చింది. సునంద వాళ్ళు కానిస్టేబుల్ని అక్కడ ఉంచి వెళ్తున్నారు. లావణ్య వాళ్ళ దగ్గరకు వచ్చి, మేడం, ఏమనుకోనంటే ఒక 100 రూపాయలు ఇస్తారా? ఏటీఎం కార్డులు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, డబ్బు తీసుకోవటానికి లేదు. గౌరీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. హౌస్ ఓనర్ రానిస్తుందో లేదో తెలీదు అంది. పాకెట్లో నుండి పర్స్ తీసి 500 కాగితం లావణ్య చేతికి ఇచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఇంటికి వెళ్ళు, మా వాళ్ళు మీ ఇంటి వాళ్ళతో మాట్లాడతారు అంది సునంద. గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పాప ఎలా ఉందో చూసి ఆమె కూతుర్ని నాతో పాటు ఇంటికి తీసుకువెళ్తాను అంటూ ముందుకు వెళ్తుంటే, ఆగు, ఇదిగో ఈ 100 తీసుకో, ఆటోవాడు చేంజ్ లేదనొచ్చు అంది ఇంకో 100 ఇస్తూ సునంద. అది తీసుకుని లావణ్య గౌరీ ఇంటికి వెళ్ళింది. ఆటో దిగి వస్తున్న లావణ్యను చూసి, ఏం తల్లి, ఇంకా ఎవరి జీవితాల్లో నిప్పులు పోయాలని వచ్చావు అంది వ్యంగ్యంగా లక్ష్మి. గౌరీ లేదు కదా, పాప ఎలా ఉందో? లావణ్య మాట పూర్తి కాకుండానే, ఇంకా ఇదొకటి మిగిలిపోయిందా తల్లి? నా తమ్ముడిని వలవేసి పెట్టావు, ఆడు సర్వనాశనం అయిపోయాడు. ఇప్పుడు నా కూతురు, నా కొడుకు కూడా జైలుకి వెళ్ళిపోయారు. అన్నిటికీ కారణం ఎవరు? నువ్వే కదా. నీ కూడా నా మనవరాల్ని చచ్చినా పంపను అంది. నీకంటే మీ అమ్మ బాబు చూడరు కనుక నీ కొడుకుని నా మనవరాలు తీసుకొచ్చింది. నువ్విక్కడ కాలు పెట్టావు, వాళ్ళిద్దరినీ స్టేషన్కి పంపించావు. తల్లి, నీకు నీతో స్నేహానికి ఒక పెద్ద దండం. మమ్మల్ని వదిలే. ఇన్ని అనర్థాలకు కారణమైన నిన్ను ఆ భగవంతుడు ఊరికే వదలడు. ఇంతకు 10 ఇంతలు అనుభవిస్తావు అంది ఏడుస్తూ. అమ్మా, ఏమనిపిస్తోంది దీన్ని చూస్తుంటే? నీది దీని మొగుడు సుఖంగానే ఉన్నారు, మన నోట్లోనే మట్టి కొట్టారు అంది ఏడుస్తూ లక్ష్మి. కనీసం పాప ఎక్కడుందో కూడా తెలియలేదు. వాళ్ళు తన చేతికి ఇవ్వరు అని అర్థమై వెనక్కి తిరిగి వచ్చేస్తూ, వాళ్ళన్నది కూడా నిజమే, ఈ కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం నేనే. కానీ ఇదంతా నాకు తెలియకుండానే నేను కారణమయ్యాను. సురేష్ని సతీష్ కొట్టాడా? ఒకవేళ ఇద్దరు ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల సతీష్ చచ్చిపోయాడేమో. గౌరీ ఎందుకు ఇదంతా దాచింది? నాకు కూడా చెప్పకుండా దాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ముందు ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి, ఆ తర్వాత స్టేషన్కి వెళ్ళి గౌరీతో మాట్లాడాలి. ఒక్కసారి గౌరీతో మాట్లాడితే ఇదంతా ఎలా జరిగిందో తెలుస్తుంది అనుకుంది. స్టేషన్కి వెళ్ళిన సునంద గౌరీని పెట్టిన సెల్లోకి వెళ్ళింది. నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను. ఏంటి, నీ భర్తను నువ్వే చంపేసి సురేష్ని హాస్పిటల్లో పెట్టావా? ఏం జరుగుతోంది అసలు అంది సునంద. నేను మా మామను కొట్టడం మాట నిజమే, కానీ చంపలేదు అంది స్థిరంగా గౌరీ. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో తెలుసుకుందరు కానీ. థ్యాంక్ యూ.